మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 స్టార్ట్ అవుతుంది. ఇది మీ అందరికి తెలిసిన విషయమే. ఈ 2025 ఐపీఎల్‌లో ప్రతి టీం నుంచి వాళ్ళ టీం తరపున బాగా ఆడే ప్లేయర్, అలాగే వాళ్ళ టీంని ప్లేయర్స్‌లోకి తీసుకెళ్ళే ప్లేయర్ ఎవరు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియోలో ఆరెంజ్ క్యాప్ కొట్టగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ ఎవరు, మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ కొడతారా అలాగే ఫారిన్ బ్యాట్స్మెన్స్ కొడతారా అనేది మాట్లాడుకుందాం. సో క్రికెట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. క్రికెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే నేను ఇస్తుంటాను. సో తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ముందుగా నెంబర్ 10 విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు. ఈసారి 11.25 కోట్లు పెట్టి సన్ రైజ్ హైదరాబాద్ కొనుక్కున్నారు. ఇతనైతే అద్భుతమైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఎంఐ తరపున ఎన్నో విజయాలు, కీలక విజయాలు అయితే ఇతనైతే గెలిపించడం జరిగింది. సో ఇతనికైతే చాలా క్యాపబుల్ ఉంది. సో ఇతనైతే మంచిగా ఆడగలిగితే ఇతనైతే ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇతను ఐపీఎల్ కెరీర్లో మొత్తం 2644 పరుగులు కొట్టాడు. చూడాలి ఎలా ఆడతారో. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ అని చెప్పుకోవచ్చు. ఇతనికైతే ఈసారి ఐపీఎల్లో బాగా ఆడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి తన ఐపీఎల్ రన్స్ చూసుకున్న పవర్ ప్లేలోనే మ్యాచ్ను వన్ సైడ్ చేసుకునే క్యాపబుల్ ఉంది. సో ఇతనైతే ఫాస్ట్గా ఆడినప్పటికీ ఈసారి అయితే నాకెందుకు ఇతని 500-600 ప్లస్ రన్స్ స్కోర్ చేసి ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ విన్నర్ లిస్ట్లో ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఇతనికి తోడుగా హెడ్ కూడా ఉన్నాడు. సో అతను కూడా ఎలా ఆడతాడో చూడాలి. సో ఎస్ఆర్ఎస్ తరపు నుంచి ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే అద్భుతంగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే పంజాబ్ ఈసారి వాళ్ళకి టీంకి అయితే కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. సో ఇతనైతే ఈసారి అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసా ఓడిఐ వరల్డ్ కప్లో నెంబర్ 4 స్పాట్లో వచ్చి ఇండియా తరపున హైయెస్ట్ రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా గెలుచుకున్నాడు. సో ఈ ఐపీఎల్ కూడా పంజాబ్ కింగ్స్ని మంచిగా లీడ్ చేసి వాళ్ళు డెఫినెట్గా ఆ టీంకి అయితే మంచి ఫలితాలు అందిస్తాడు. సో అతనైతే ఐపీఎల్లో 3127 రన్స్ చేశాడు. అలాగే హైయెస్ట్ చూసుకున్న 96 ఉంది. చూడాలి అతను ఎలా ఆడతాడు. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే తిలక్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే అద్భుతమైన ఫామ్లో అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ నెంబర్ 3 స్పాట్లో వస్తే దుమ్ము దులిపేస్తున్నాడు. భారీగా రన్స్ అయితే స్కోర్ చేయబోతున్నాడు. సో ఇతనైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిపోతున్నాడు. సో ఇతనికి ఐపీఎల్ కెరీర్లో 1156 రన్స్ అయితే ఉన్నాయి. సో ఇతనైతే ఎక్స్ట్రాడనరీ పర్ఫామ్ చేస్తున్నాడు నెంబర్ 3లో వచ్చి. అలాగే అతను హైయెస్ట్ స్కోర్ చూసుకుని 86 ఉంది. అలాగే T20 ఇంటర్నేషనల్స్లో కూడా అతనికైతే సెంచరీలు 2 ఉన్నాయి. సో చూడాలి ఈసారి ఎలా ఐపీఎల్లో ఆడిపోతున్నాడు. సో ఇతనికైతే ఈసారి ఐపీఎల్లో దుమ్ము దులిపోతున్నాడు అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే ఇతనైతే టీమిండియా దగ్గర ఉన్న బెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఇతనైతే బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా అతనైతే ఆరెంజ్ కప్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇతనైతే ఐపీఎల్లో 1607 రన్స్ అయితే కొట్టాడు. అతను హైయెస్ట్ చూసుకున్న 124 ఉంది. ఇతనికైతే ఎక్సలెంట్ ఫినామినల్ రికార్డు ఉంది ఓపెనర్గా. సో ఇతనైతే ఈసారి కూడా బాగా ఆడే వాళ్ళ టీంకి అయితే ఖచ్చితంగా ఆరెంజ్ కప్ తెచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియా తరపున మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇతనికైతే ఇంతవరకు మన T20 ఇంటర్నేషనల్స్లో పెద్దగా ఛాన్సెస్లో అయితే మన టీమిండియా అయితే ఇవ్వటం లేదు. సో అతనికైతే హెవీ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇతనికైతే 2380 పరుగులు ఉన్నాయి ఐపీఎల్ కెరీర్లో. అలాగే అతనికైతే ఒకసారి ఆరెంజ్ కప్ కూడా గెలుచుకున్నాడు. సో అతను హైయెస్ట్ చూసుకున్న మనకైతే టోటల్గా 2021లో 635 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. ఫినామినల్ రికార్డు ఉంది. ఇతనికైతే ఎక్సలెంట్ ఫామ్లో కూడా ఉన్నాడు. సో చూడాలి సిఎస్కే తరపున కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఎలా ఆడతాడో. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే డెఫినెట్గా జాస్ బట్లర్ అవుతాడు. సో ఇతనికైతే ఫినామినల్ రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతను ఐపీఎల్లో రాజస్థాన్ తరపున ఎన్నో కీలక విజయాలు అయితే గెలిపించాడు. సో ఇతనైతే ఏకంగా ఒకసారి అయితే 2022లో ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టేసంత గేమ్ ప్లే అయితే ఆడడం జరిగింది. సో అతనే 2022లో టోటల్గా 863 రన్స్ అయితే కొట్టాడు. అతను హైయెస్ట్ చూసుకున్న 116 ఉంది. సో ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. జాస్ బట్లర్ ఒకసారి ఫామ్లోకి వచ్చాడైతే మ్యాచ్ని అయితే వన్ సైడ్గా ఫినిష్ చేస్తాడు. చూడాలి ఈసారి ఐపీఎల్ ఎలా ఆడతారు గుజరాత్ తరపున. ఇక మరో 2025లో గుజరాత్ తరపున బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో అతనైతే 2020 ఆరెంజ్ కప్ అయితే గెలుచుకున్నాడు ఒకసారి. అలాగే అతను హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 129 ఉంది. సో ఇతను కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈసారి బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఇతనికి టీమిండియా ఛాన్సులు కూడా రావాలి కాబట్టి ఈసారి చూడాలి. ఈసారి ఐపీఎల్లో బాగా ఆడే అవకాశాలు అయితే చాలా క్లియర్గా ఉన్నాయని తెలుస్తుంది. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే డెఫినెట్గా సో అలాగే అతనైతే ఒకసారి అయితే 2020లో ఆరెంజ్ కప్ విన్నర్గా గెలుచుకున్నాడు. ఆ సీజన్లో మొత్తం 670 పరుగులు చేశాడు. అతను హైయెస్ట్ స్కోర్ చూసుకున్న మనకైతే 101 ఉంది. సో
ఇతనైతే ఎక్సలెంట్గా 132 ఉంది, ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తాడని చెప్పుకోవచ్చు. చూడాలి సార్ ఢిల్లీ కెప్టెన్స్ ఎలా లీడ్ చేస్తాడో. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే డెఫినెట్గా విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. ఇప్పటివరకు అతనైతే ఆరెంజ్ కప్ 2 times గెలుచుకోవడం జరిగింది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అతనైతే 2016లో 973 పరుగులు కొట్టి ఆ సీజన్లో వాళ్ళకైతే ఆరెంజ్ కప్ దగ్గరుండి లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఈసారి అయితే అతను బాగా ఆడే అవకాశాలు ఉంటాయి. సో ఇతనైతే ఆరెంజ్ కప్ గెలిచడంలో కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. సో ఇతనైతే ఈసారి ఆరెంజ్ కప్ గెలుస్తాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదని నేనైతే అనుకున్నా. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. సో ఈ 10 మంది ఆటగాళ్ళే ఈసారి 2025 IPLలో బాగా రాణించి వాళ్ళ టీమ్స్కి అయితే మంచి ఫలితాలు అందించి వాళ్ళ టీంని అయితే ప్లేయర్స్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. మీరెవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నాకు తెలిసిన నెంబర్ 3 ముగ్గురు ప్లేయర్స్ అయితే చెప్తాను. వీళ్ళైతే మోస్ట్లీ ఈసారి ఆరెంజ్ కప్ గెలిచే అవకాశం ఉంటుంది. నేనైతే కేఎల్ రాహుల్, కోహ్లీ, అలాగే గుజరాత్ టీం నుంచి బట్లర్ కానీ శుభ్మన్ గిల్ కానీ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయని నేను అనుకున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.